వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, శివ బర్త్డే సందర్భంగా గుడిలో ప్రసాదాలు వంట చేసి పెట్టాలి అని పార్వతమ్మ మొక్కుకుంటుంది. ఆ మొక్కును తీర్చడానికి గుడికి వస్తుంది. అందరితో పాటుగా చుట్టుపక్కల వాళ్ళను సహాయం చేయడానికి తీసుకొని వస్తుంది. అలాగే మీనా కూడా రావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో పార్వతమ్మ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మొదలు పెడదామా వదినమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు అనడంతో, నా నైవేద్యాలు పెడదాం, అన్నీ ఒకసారే మొదలు పెడదామని చెబుతుంది పార్వతమ్మ. ఈ నైవేద్యాలు అనడంతో సుమతి అంటుంది, అమ్మా, దేవునికి పెట్టేటి మాత్రమే నైవేద్యాలు, మనం ప్రసాదం అనాలి అమ్మ అని చెబుతుంది. అక్క చెప్పింది అనడంతో, అక్క ఏదైనా చెబుతుంది, టైంకి రావడం మాత్రం తెలియదు, తమ్ముడు బర్త్డే అన్న విషయం మర్చిపోయింది అక్క అని శివ అంటుంటాడు. ఏంట్రా ఊకే అలా అంటున్నావు, ఒకసారి ఫోన్ కలిపివ్వు, నేను మాట్లాడతా అనేసి పార్వతమ్మ అని అంటుంది. సుమతి ఫోన్ కలిపి ఇస్తుంది పార్వతమ్మకి. హలో మీనా, ఎక్కడున్నావు తల్లి అనడంతో, ఇంకెక్కడుంటానమ్మా, వంటింట్లో ఉన్నాను అని చెబుతుంది మీనా. అదేంటి, నువ్వు రావట్లేదా? తమ్ముడు బర్త్డేకి ప్రసాదాలు చేసి మనం పెడదామనుకున్నాం కదా, నువ్వు రావట్లేదా తల్లి అనడంతో, లేదమ్మా, వస్తానో రానో తెలియదు అని చాలా డల్గా మాట్లాడుతుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు రాకపోతే ఎలా అమ్మా అని అంటుంది పార్వతమ్మ. వస్తానో లేదో తెలియదు కానీ మీరైతే మొదలు పెట్టండి అమ్మా, నేను టైం వరకు వస్తాను అని చెబుతుంది మీనా. చాలా డల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏం అక్క రాదంటనా, ఆయన రానివ్వడటనా అని శివ కోపగిస్తాడు. ఒకసారి శివతో మాట్లాడు అని శివతో మాట్లాడు అనేసి ఫోన్ ఇస్తుంది పార్వతమ్మ శివకి. అక్క, నువ్వు రావట్లేదా, ఆయన రానివ్వట్లేదా, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళిపోతాను, నేను కూడా ప్రసాదాలు పంచను అని చెప్పేసి అంటాడు శివ. ఏంటిరా అలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు అని చెబుతుంది పార్వతమ్మ. ఇంతలో చాలా డల్గా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మీనా. ఇంతలో శృతి వస్తుంది. శృతి వచ్చి, ఏంటి మీనా చాలా డల్గా ఉన్నావు, ఫేస్ అంతా ఎలానో ఉంది, ఏమైంది అంటే, ఏం లేదు శృతి అంటుంది, ఈరోజు శివ బర్త్డే అన్నావు, ఎటో వెళ్ళాలి అన్నావు, గుడిలో ప్రసాదం పంచిపెట్టాలి అన్నావు కదా అంటే, ఏమో పంపించట్లేదు ఈయన అని చెబుతుంది మీనా. తను పంపించేదేంటి, మీ పుట్టింటికి వెళ్ళాలంటే కూడా నువ్వు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా, గుడికే కదా నువ్వు వెళ్ళేది, ఇదేమన్నా స్కూలా, టీచర్ అతనేమన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి, అట్లెందుకు ఆలోచిస్తున్నావు, కంపల్సరీ నువ్వు వెళ్ళాల్సిందే, పుట్టింటి వాళ్ళను బాధ పెట్టడం నీకు ఏమాత్రం మంచిది కాదు అని శృతి చెప్తుంది. శృతి ఎంత చెప్పినా కానీ మీనాకి ఎందుకో అసలే నచ్చదు. కానీ మళ్ళీ శివ ఒకసారి ఏమంటాడు అంటే, నువ్వు రాకపోతే నేను కూడా ఉండనక్క, నేను కూడా ప్రసాదాన్ని పంచను అని చెప్పడంతో చాలా ధైర్యం చేసుకొని తొందరగా అటు వెళ్ళి ఇటు వద్దాం, ఈయన రాకముందుకు వచ్చేస్తా అనేసి చెప్పి శృతి చెప్పిన ధైర్యాన్ని మనసులో నింపుకొని వెళ్ళడానికి బయలుదేరుతుంది మీనా. ఇదే సందర్భంలో మన గయ్యాలి అత్త అయిన ప్రభావతి, ఆహా, ఇన్ని నాళ్లకు నా కడుపు నింపావు కదనే, ఇలాంటి సందర్భం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా, కానీ నువ్వు వెళ్ళాల్సిందే, గొడవ జరగాల్సిందే అనుకుంటూ మనసులో అనుకుంటుంది. వెంటనే మీనా ఏదో కొంత ధైర్యం తీసుకొచ్చుని తొందరగా అటు వెళ్ళి ఇటు వస్తా అనేసి వెళ్ళిపోతుంది. ఆహా, ఎన్నాళ్ళకు నాకు నిమ్మలమైతుందే, ఇలాంటి గొడవ జరగాలని ఎప్పటి నుంచో ఊహించుకుంటున్నానంటుంది మన గయ్యాలి గంప. ఇంతలో సుమతి వాళ్ళ అమ్మ వస్తుందో రాదో మీనో ఎలా అని బాధపడుతూ ఉండడంతో క్షణంలోనే మీనా వస్తుంది. శివ, అంత బాగేనారా, హ్యాపీ బర్త్డే అనడంతో, అక్క నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే, నేను ఎందుకు రాకుండా ఉంటానురా, నువ్వు నా తమ్ముడివి, అక్క చెల్లెలం అన్నదమ్ములము ప్రేమలు ఎప్పుడు పోవురా, నేను ఏ ఇంటి ఆమెనైనా నీ పైన నాకు ఎంతో కొంత చాలా అభిమానం ఉంటుంది శివ, నువ్వు గొప్ప స్థానానికి వెళ్ళాలి, నిన్ను నేను చూసి గర్వించాలి, నేను మా తమ్ముడు అని అందరికీ చెప్పుకోవాలిరా శివ అని చాలా ధైర్యాన్ని చెప్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మీనా. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే రా శివ అని చెప్పడంతో పార్వతమ్మ చాలా సంతోషిస్తుంది. ఎప్పటికీ నా కొడుకు చాలా ఎత్తులో ఉండాలి, అందరిలో గౌరవంగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది పార్వతమ్మ. సరే అమ్మ, అన్నీ రెడీ చేశారనడంతో, అన్నీ రెడీ అయ్యాయే, మనం ఇంతలో అర్చన చేపిద్దాం తమ్ముడి పేరు మీద అనేసి వెళ్తారు గుడిలోకి. సరే వెళ్దాం పదండి అందరం అనేసి శివాని తీసుకొని అర్చన చేపించడానికి మీదికి వెళ్తుంది మీనా. ఇంటి పక్క వాళ్ళు వచ్చి అందరూ సహాయం చేసి, మేము ఈ పని చేస్తాము, మీరు మీ పని చేసుకోండి అనేసి వెళ్తారు. ఇంతలో మీనా మరియు పార్వతమ్మ, సుమతి అందరూ కలిసి దేవుడి దగ్గరికి అర్చన చేయించుకోవడానికి వెళ్తారు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఏదో ఒక పక్కన మీనాకు చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నేను ఈయన చెప్పకుండా వచ్చేసానే, ఏమనుకుంటాడో ఏమో అంటూ అంతగా హ్యాపీగా ఏముండదు. సుమతి
మరియు శివ, మీనా అందరూ కలిసి హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ లోపల ఏదో బాధ పెట్టుకొని ఉంటుంది మీనా. ఇంతలో మీనా అంటుంది, పదండి పదండి, మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలిరా శివ, నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి అనుకుంటూ మీనా మరియు సుమతి, శివ హ్యాపీగా ఒకరిపైన ఒకరు చేతులు వేసుకొని సంతోషంగా ఉండడంలో పార్వతమ్మ అంటుంది, దేవుడా ఇలాగే చక్కగా ఉండేటట్టు చేయి తండ్రి, ఇలాంటి గొడవలు లేకుండా చూడు అని బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే బాలు వస్తాడు. మీనా, మీనా ఎక్కడ ఉన్నావు మీనా అనుకుంటూ చాలా గాబరా పడుతూ ఉంటాడు. ఆహా, దొరికిందే సందు కదా మన ప్రభావతి గారికి. ఏంటిరా ఏంటి వెతుకుతున్నావు అంటే, నీకేంటి చెప్పేది, నేను చెప్పను అనడంతో, నాకు తెలుసురా నువ్వు వెతికేది ఎవరినో, నీ మీనా, నీ ముద్దుల మీనా నీకు చెప్పకుండా గుడికి వెళ్ళిందని చెప్తాది ప్రభావతి. అలా ఎప్పటికీ వెళ్ళదు అని చెప్తాడు బాలు. అవునా, అయితే ఒకసారి ఫోన్ చేసి చూడు అని చెప్తుంది ప్రభావతి. ఉన్నాయి లేని అన్నీ ఎక్కించి చెబుతుంది బాలుతో. ఇంతలో బాలు కూడా ఫోన్ చేసేసరికి మీనా లిఫ్ట్ చేయదు, ఏదో బిజీలో ఉండిపోతుంది. చూసావు కదా నీ మీనా, నీ మీనా, నా మీనా, నా మీనా అన్నావు, ఇప్పుడు చూడు నీ మీనా నేను కాదని, నీతో ఏంటి నాకు పని అని నేను లెక్క చేయకుండా వెళ్ళిపోయింది అని చెబుతుంది ప్రభావతి. మీనా వెళ్ళినందుకు కాదు ఫ్రెండ్స్, ప్రభావతి అన్న మాటలకు చాలా బాధపడతాడు బాలు. నా మాట ఎప్పుడూ గిరి దాటదు, ఏ సందర్భంలో వెళ్ళిందో నువ్వు అలా అనకు అమ్మా అనడంతో, లేదురా నేనేమో ఎక్కితే చెప్పట్లేదు, తను వెళ్ళింది నేను చూశాను, తను ఖచ్చితంగా గుడికే వెళ్ళి ఉంటుంది అని చెబుతుంది ప్రభావతి. లేదు లేదు, పూలమ్మడానికి వెళ్ళి ఉంటుంది అని చెప్తాడు బాలు. ఏది చూసిరాపో, చూద్దాం, చూస్తే తెలుస్తుంది కదా, నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కో అని ఉన్నాయి లేని చాడీలన్నీ చెబుతుంది ప్రభావతి బాలుకి. అయినను బాలు నమ్మడు. కాకపోయినను ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేస్తా అని చెప్తాడు బాలు. వెళ్ళురా వెళ్ళు, నేనన్నదే కరెక్ట్ అవుతుంది, వెళ్ళు అంటూ ఎంతో కోపం వచ్చేలా మాట్లాడి పంపిస్తుంది ప్రభావతి. శివ, మీనా, సుమతి, పార్వతమ్మ చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రసాదాలు తయారు చేసి పూజ కానిస్తూ ఉంటారు. దేవునికి కొంచెం నైవేద్యం పెట్టి మిగిలిన ప్రసాదాన్ని వితరణ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో మీనా, అమ్మ నేను వెళ్ళాలి త్వరగా అంటే, అదేంటి మీనా నువ్వు అలా అంటున్నావు, ఇప్పుడే కదా వచ్చింది, ఈ ప్రసాదం వితరణ చేసే వరకు ఉండొచ్చు కదా అని అంటుంది పార్వతమ్మ. లేదమ్మా, నేను ఆయనకు చెప్పకుండా వచ్చాను అని మనసులో బాధపడుతుంది. ఇంతలో కోపంగా ప్రభావతి అన్న మాటలకి బాలు బాగా బాధపడుతూ వస్తాడు. నా మీనా నన్ను ఎప్పుడూ అలా మోసం చేయదు, నాకు చెప్పకుండా బయటికి వెళ్ళదు అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో మీనా అంటూనే ఉంటుంది, నేను వెళ్తాను అంటే శివ అంటాడు, ఏం అక్క కొద్దిసేపు ఆగొచ్చు కదా, ఇంత ప్రసాదం పంచిపెట్టిన తర్వాత నువ్వు కూడా ప్రసాదం తీసుకొని వెళ్తూ ఇప్పుడే వెళ్ళకక్క అని పార్వతమ్మ మరియు శివ ఇద్దరు వెళ్ళడాన్ని ఆపుతారు. నేను వెళ్ళాలి అమ్మా, నేను చెప్పకుండా వచ్చాను అని చెప్తుంది మీనా. ఇంతలో సడన్గా బాలు కూడా వస్తాడు. చేయి చాపుతాడు ప్రసాదానికి. ఒక్కసారిగా చూసి మీనా చాలా షాక్ అవుతుంది. కానీ బాలు ఎన్నడూ లేని విధంగా చాలా బాధపడతాడు. నా మాటను నువ్వు జవదాటి వచ్చావా, నన్ను ఇలా మోసం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదని చాలా బాధపడుతూ ఉంటాడు. మీనా బాలును చూసి చాలా భావోద్వేగానికి గురవుతుంది. బాలు, ఏంటి నేను ప్రసాదానికి వచ్చాను అనుకుంటున్నావా, లేదు నిన్ను చూడడానికే వచ్చాను, నా మాట దాటి వచ్చిన మీనాను చూడడానికి వచ్చాను, మా అమ్మ ఎంత చెప్పినా నేను వినకుండా నా మీనా అలా చేయదు అని ఆశపడ్డాను అనడంతో శివ అంటాడు, ఈయనేంది ఇలా మాట్లాడుతున్నాడు, అక్క నువ్వు చెప్పలేదా బావకి అనడంతో, చెప్పినా చెప్పకపోయినా నా మాట దాటి వచ్చింది కదా మీ అక్క అని బాధపడుతూ అందరికీ చెప్పేసి మళ్ళీ వెనుకకు వస్తాడు బాలు. ఇదంతా చూసినటువంటి పార్వతమ్మ, ఏంటి అల్లుడు గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాం, మీరు అలా అంటారు ఏంటి అంటే, నేను మీ ప్రసాదాని కోసం రాలేదు, నేను మీనా కోసం వచ్చాను, మీనా కోసం కూడా కాదు, మా అమ్మ మీనా విషయంలో తప్పు చేసింది, నాకు చెప్పకుండా ఎటు వెళ్ళదు అని నిరూపించుదామని వచ్చాను, కానీ నేనే మోసపోయాను ఇక్కడ అని అంటాడు బాలు. ఏమండి నేను చెప్పేది వినండి అంటే, నేను చెప్తేది వినే పరిస్థితిలో లేను, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు తిరుగు, నీ ఇష్టం ఉన్నట్టు ఊరేగు, నేను వెళ్తున్నా అని పట్టుకున్న చేతిని వదిలేసి వెళ్తాడు బాలు. గుడి నుండి వెళ్ళిపోతాడు బాధగా.
అదే విషయాన్ని తలుచుకుంటూ మీనా చాలాసేపు బాధపడుతుంది. పార్వతమ్మ అంటుంది, అయ్యో నా వల్లనే అలా అయిపోయింది. నేను చెప్పాల్సిందే అమ్మా. నువ్వు వెళ్తా అంటుంటే నేను పంపాల్సి ఉండుండే అంటుంది పార్వతమ్మ. ఏం లేదులే అమ్మా, నేను ఎలా అయినా వెళ్తానని ఇంటికి వస్తుంది మీనా ప్రసాదం తీసుకొని. ఇంతలో సత్యం ఎదురు వస్తాడు. ఏంటమ్మా అంటే, మామయ్య ఈరోజు శివ బర్త్డే, పుట్టినరోజు సందర్భంగా గుడిలో ప్రసాదం పంచాము, ప్రసాదం తీసుకోండి అంటే, అవునా అమ్మ, చాలా సంతోషం. నేను రంగారావు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు సత్యం. దీంతో సరే మామయ్య మనసులో బాధ పెట్టుకొని బయటికి నవ్వినట్టు కనిపిస్తూ ఉంటుంది మీనా. ఇంతలో ఎదురుగా రానే వస్తుంది మన తిప్పులాడి ప్రభావతి. ఏంటే, ఎటు వెళ్ళొచ్చావు? మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం నాకు అవసరమా? నాకు అది విషయంతో సమానం. నేను మీ ఇంటి నుంచి తెచ్చిన ఏ వస్తువైనా నాకు నచ్చదని తెలుసు కదా. నిన్ను ఎలాగైనా బాలుగాడితో తిట్టిపించాలి అని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా లొల్లి కావట్లేదు, అల్లరి కావట్లేదు అని చూస్తున్నా. నా మీనా అని నెత్తిల పెట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు అర్థమైంది వాడికి. నువ్వు గుడికి వేయినావన్న సంగతి నేను చెప్పింది నేనే. మీ ఇద్దరికి గొడవ పెట్టించింది కూడా నేనే. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటే, నాతో పెట్టుకుంటున్నావా పోయి అని మన తిప్పులాడి అయిన ప్రభావతి గడసరి అత్త చెప్తూ ఉంటుంది మీనాకి. మీనా మనసులో చాలా బాధపడుతూ కన్నీటితో, నేను అలా చేస్తున్నారని నాకు బాధ ఏం లేదత్తయ్య, కానీ నా భర్త అపార్థం చేసుకున్నాడు అనుకున్న బాధే ఎక్కువ ఉంది నాకు అనడంతో, లేదే, నేను వచ్చాక నెత్తిలో పెట్టుకొని చూస్తాడులే అని అంటుంది ఈ గడసరి ప్రభావతి. దీంతో మీనా చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరైపోతుంది. ఫ్రెండ్స్, అప్కమింగ్లో బాలు ఎక్కువ తాగి వస్తాడు. ఇంకా రావట్లేదు ఏంది అని ఇంటి బయట ఎదురు చూస్తూ ఉండగా చొలుక్కుంటూ అటు ఇటు తూగుతూ వస్తాడు బాలు. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్యలో గొడవ పెట్టిన ఈ ప్రభావతికి ఇంకా ఎలా బుద్ధి చెప్తుంది మీనా అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. అయినా ఇలాంటి అత్త ఎవరికీ ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ఏదో కొంచెం అపార్థం వచ్చినా సర్దుకపోతారు, కానీ ఇలాంటి గయ్యాలి అత్త ఉన్నంతసేపు ఇలాంటి మంచి మీనా లాంటి కోడలు ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఎపిసోడ్స్ ముందు రావాలి మీకు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.